రాయితో కాదు, చెక్కతో తయారైన దేవుని ఆలయం ఉందని మీకు తెలుసా? ఈ ఆలయంలో జగన్నాథులు, అతని అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్ర, ఇవి చెక్కతో చేసిన విగ్రహాలు. ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి నబకలేబర అనే పవిత్ర కర్మలో వీటిని మార్చేస్తారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన రథయాత్ర. ఈరోజు దేవుడు ఆలయం బయటికి వస్తాడు. లక్షలాది మంది రథాన్ని లాగుతూ భక్తితో మునిగిపోతారు. ఇది దేవుడు తన భక్తులను కలుసుకునే రోజు. జగన్నాథులు గుండిచా ఆలయంకి వెళ్తాడు. అది ఆయన అమ్మ ఇంటి లాంటిదని నమ్మకం. ఒక నమ్మకం ఉంది, రథాన్ని లాగితే పాపాలు పోతాయని. ఈ ఆలయంలో ప్రపంచంలోనే పెద్ద వంటశాలల్లో ఒకటి ఉంది. మట్టి కుండల్లో వంట చేస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే పైకుండే ముందుగా వండుతుంది. మరియు ఎంతమంది భక్తులు వచ్చినా ఇక్కడ ప్రసాదం ఎప్పుడూ అందరికీ సరిపోతుంది. ఇక్కడ జెండా గాలికి విరుద్ధంగా ఎగురుతుంది. ఆలయం మీద పక్షులు ఎగరవు. మరియు ఈ ఆలయానికి నీడ కనిపించదని చెబుతారు. 12వ శతాబ్దంలో అనంతవర్మన్ చోడగంగ దేవ నిర్మించిన ఈ ఆలయం జగన్నాథుడు అందరినీ సమానంగా చూసే దయామయుడైన దేవుడు అని భక్తులు నమ్ముతారు. అందరినీ సమానంగా చూసే ఈ దేవుణ్ణి మీరు దర్శించాలనుకుంటున్నారా? Like, share and follow for remaining episodes of Char Dham series.